అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్నారు. గమ్యం చేరాల్సిన ప్రయాణంలో మృత్యు సెగలు. క్షణాల్లో వ్యాపించిన మంటలు, బోగీల్ని చుట్టుముట్టిన దట్టమైన పొగతో ప్రయాణికుల ఆహాకారాలు. చావు అంచుల దాకా వెళ్లిన 150 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తు త్రుటిలో ఆ ప్రాణపాయం నుంచి ఒక్కసారిగా బయటపడ్డారు. అందరూ సురక్షితమే, కానీ ప్రాణభయంతో వణికిపోయారు. టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో గత అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిల సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలొచ్చాయి. సుమారు అర్ధరాత్రి 1:30 సమయం అవుతుంది. ఆ సమయంలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటికే అప్రమత్తమైన లోకో పైలట్ రైలు ఆపడంతో ప్రయాణికులు ప్రాణభయంతో రైలు దిగి పరుగులు తీశారు. కాసేపటికే 2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో B1 కోచ్లో 76 మంది ఉన్నారు. M2 కోచ్లో 82 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారిక సమాచారం ఉంది. సమాచారం అందరూ వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా తీవ్రంగా శ్రమించి ఆ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. లేకుంటే మంటలు ఇతర బోగీలకు వ్యాపించి ఉంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువ జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. ప్రమాద దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రెస్క్యూ జరుగుతోంది అంటే వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ బోగీలు 2 కూడా మంటల్లో పూర్తిగా దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అగ్నికి ఆహుతైపోయాయి. సడన్గా దీన్ని గమనించినటువంటి లోకో పైలట్ వెంటనే బండిని ఆపేసి అప్రమత్తం చేయడంతో వాళ్ళందరూ కూడా ఉటావుటిన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగేశారు. వాళ్ళు ఇట్లా దిగారో లేదో మొత్తం కూడా ఏ విధంగా కాలిపోతున్నాయో చూస్తున్నాం. దురదృష్టం కొద్దీ ఒక ప్రయాణికుడు, ఒక వృద్ధుడు అందులోనే మంటల్లో కాలిపోయి చనిపోయినట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఈ విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్గా తెలుస్తోంది. సో అతని కుటుంబానికి కూడా సమాచారం అధికారులు అందించారు. ఏ విధంగా ఆ ఏసీ బోగీలు కాలిపోతున్నాయో స్క్రీన్ మీద చూస్తున్నారు. M2 అలాగే B1 ఈ 2 బోగీల్లో దాదాపు 170 వరకు ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఉటావుటిన సమాచారం తెలిసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, ఏదో ప్రమాదం జరుగుతుంది, మంటలు అంటుకుంటున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఉటావుటిన వాళ్ళ లగేజ్ కూడా అందులోనే ఉంది. తమ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పరుగున అందరూ కూడా భయంతో ప్లాట్ఫామ్ మీదకి పరుగులు తీశారు. ఆ తర్వాత మంటలు ఇంకా ఎక్కువైపోయి బోగీలు మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి.